హాయ్ అండి అందరికీ. నేను బాగున్నాను, మీరు బాగున్నారా? ఇవాళ వీడియో వచ్చేసి మంచి నెయ్యి ఎలా చేసుకోవాలని చూపిద్దాం అనిపించిందండి. మా మమ్మీ ఏం చేశారంటే ఒక 15-20 డేస్ నుంచి పెరుగు మీద మేగడ తీసి చక్కగా ఫ్రిజర్ చేశారండి. డీప్ ఫ్రిడ్జ్లోనే పెట్టుకోండి. మామూలు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కొంచెం స్మెల్ వస్తుంది. అది పాల మీద మేగడైతే మంచిగా ఉండదు. పెరుగు మీద మేగడైతేనే మంచి స్మెల్ మంచిగా వస్తుంది. మీగడ తీసి వెన్న చేసుకొని అది మంచిగా కాగబెట్టుకుంటే స్వచ్ఛమైన నెయ్యి కమ్మగా ఉంటుందండి. సో మా మమ్మీ ముందు రోజు తీసి అది మేగడ పెరుగు తోడు పెట్టారు. తర్వాత మరుసటి రోజు మిక్సీ వేసేసి దాన్ని మంచిగా వెన్న సపరేట్ చేసేసి 1 లీటర్ వాటర్లో వెన్నని మొత్తం పక్కకు తీసి పెట్టారు. తీసిన తర్వాత మంచిగా క్లీన్ చేయాలండి వెన్నని. మళ్ళీ ఒకసారి ఇంప్యూరిటీస్ ఏమైనా ఉన్నా నలకలు ఏమైనా పోతాయి. తర్వాత లో ఫ్లేమ్లో మనం నెయ్యిని కాగబెట్టుకోవాలండి వెన్నని. సో దట్ వెన్న చక్కగా కాగుతుంది. హై ఫ్లేమ్లో ఉంటే ఎర్రగా అయిపోవడం లేకపోతే నలకలు పడడం పాడైపోద్ది అనమాట. సో లో ఫ్లేమ్లో పెట్టుకుంటే ఒక 20 నుంచి అరగంట సేపు కాగుతుంది. చక్కటి నెయ్యి వస్తుందండి. మనకి అది తినడానికి కూడా చాలా రుచిగా ఉంటుంది. ఎక్కువ హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది. సో చూసుకోండి. ఇలా స్టోర్ చేసుకుంటే మనం ఫ్రీజర్లో పెట్టుకుంటే ఒక 10 డేస్ 15 డేస్ అయినా వాడుకోవచ్చు.